మొక్క ఎత్తాకండి చూసారా, తిరిగి బయటకి పెద్ద పెట్టుకుంటే నీరు వాటర్ కింద దిగుద్ది. పెట్టు సరిపోతుంది. ఇంకా అటు రెండు ఇటు రెండు పెడితే వాటర్ బాగా దిగుద్ది. మోటార్ కట్టండి చిన్ని. ఇదిగోండి పొద్దున్న టిఫిన్ ఉప్మా చేశానండి. ఇప్పుడు టీ అచ్చి పెడతాను. అచ్చి పెట్టేసి ఇంకా మా ఆయనగారు కుట్టుకాడ పంపించేసి పండగ పనులండి. వాళ్ళ గుమ్మాల కట్ట కడుక్కోవాలి. గుమ్మాలు కడుక్కుని ఎన్ని శుభ్రం చేసుకోవాలండి. ఈ పిల్లలకు సెలవులు తెచ్చేసారండి బాబు. సెలవులు ఇచ్చిన గురించి ఇంకా అతను వాళ్ళు చెయ్యరు, మనల్ని చేయనివ్వరు. ఈ రకమైన పిల్లలు ఉన్నారండి ఇప్పుడు. ఉప్మా తిన్నారండి. చూసారండి మా ఆయనగారు ఉప్మా తిన్నారు. ఇప్పుడు మా పిల్ల ఉప్మా తినమంటే జాంకాయ తింటుందండి. పొద్దున్నే ఉప్మా వద్దని పిడకలేసారు చూడండి. ఇగోనండి మా చిన్నమ్మాయి వేసిందండి. ఇప్పుడు పట్టుకెళ్ళి ఎండలో పెట్టాలి. కొంచెం కొద్దిగా ఆరాలండి. ఇంకాను పట్టుకెళ్ళమ్మా చిన్ని డాపనంటే. ఇదేమో ఉతికానండి దుప్పడ. ఇది ఒకటే ఉండిపోయింది. ఉతికి ఆరేస్తాను వేస్తారు. ఇప్పుడు టిఫిన్లు గట్ట అయిపోయి మా ఆయనగారు బండి గంటికి వెళ్ళిపోయారండి. ఇంక ఈ గిన్నెలు ఉన్నాయి తోమేస్తాను. తోమేసి అదైతే ఉతికేసానండి. అదే ఉంది ఇంకా అన్నీ ఉతికేసాను మొత్తం. ఒక పిల్ల అయితే ఇదంతా ఉడుచుకొచ్చిందండి. ఇది ఇప్పుడు కడుక్కొచ్చేయాలి. ఒడ్లు ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నాము. మరి తడిగుడ్డ పెడితే బాగుంటుందేమో అండి. ఇవన్నీ ఉడుచుకొచ్చి కడగాలి మొత్తం. చూసారా ఎలాగుందో చెత్త చెత్త అండి. రండి మరి రెండో అమ్మాయి ఎవడైతే పెద్ద ఆవిడ ఊడ్చుకొచ్చేస్తుంది మొత్తం. అందుకే ఆడపిల్లలు ఉండాలండి. ఆడపిల్లలు ఉంటే తల్లికి సుఖం అంటారు. ఇదేనేమి మరి. ఆ అమ్మాయి అయితే కూర వండేస్తుంది. చూసారా మూడో అమ్మాయి వచ్చింది. ఈవిడైతే ఏం పని చేయదు. అలాగ వెళ్ళి ఆడుకుని వచ్చేద్ది అంతే. చూడండి గది అయితే కడిగేస్తున్నాను ఇప్పుడు. ఇలాగేమో కథ వాడదాలి. చూసారండి రెండు గుమ్మాలు హాలు కడిగేసి ఇప్పుడైతే బయటకు వచ్చామండి. ఇది కడుగుతున్నాము. ఇక్కడికి వచ్చిందండి కాడకే. ఇంకా బయట అక్కడ ఉందండి. ఆ బండి ఉన్న కాడ కడగాలి. తర్వాత ఆ గిన్నెలు తోమాలండి. చూసారా ఇదిగోనండి గదులు. చూసారండి ఇప్పుడు దీన్ని కడుకొచ్చామండి. చాలా టైం పట్టేస్తుంది కడుగుతాకి. అమ్మ ఇక్కడ తోమమ్మా. చేయి కాలిపోయిందండి బాబు. మంట వచ్చేస్తుంది. నీకు ముందు అంటించాను మంట తగ్గిద్దా అన్నారండి. చూసారండి మాది పెద్ద రెండు అమ్మాయి బండి పక్కెట్టేస్తుంది. అడ్డంగా ఉంది. నేను తీసేస్తుందండి. బాగా తీస్తావమ్మా. థ్యాంక్స్. మీరు కడిగా అమ్మ కుసుమా. పెద్ద అమ్మాయి అండి. చూసారు ఎంత బాగా కట్టిందో. ఇదైతే కడిగేసామండి ఇప్పుడు. మనకి కంగారు పడిపోతున్నారండి. ఇలా కడుపులోకి వెళ్తాకి వచ్చారు ఆయన పువ్వులు తెత్తాకండి. సంక్రాంతి పండగ చెప్పండి. సంక్రాంతి పండగకి కడుపులోకి వెళ్ళి పూలు చాంతి పూల దండలో అన్నం తిన్న తర్వాత వెళ్తాను.
ఇలాగైతే కడిగేసుకున్నామండి ఇల్లు గుమ్మాలో చక్కగా. చూడండి ఇదిగోండి మొత్తం అన్నీ కడిగేసుకున్నాను, ఎక్కడికక్కడ శుభ్రం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు అయితే మా ఆయనగారు కడుపులాంటి పువ్వులకి వెళ్తారండి అన్నం తినేసి. సరే అండి పిల్లలకి అన్నం తినిపిస్తున్నాడు. వాళ్ళ నాన్న అన్నం తింటే చాలండి, ఇద్దరు చుట్టూరు మూగేస్తారు. నాకు ముద్దెట్టానండి. వాళ్ళ పిల్లలకి పెడతాను కానీ మా ఆయనకి తిన్నట్టు ఉండదు అన్నం. చూసారు కదండి, పొద్దునుంచి ఇంట్లో పనులు గట్ట అన్నీ చేసుకున్నాను. ఇంతలో మా ఆయన గారు కడుపులాంకి వెళ్తానన్నారు. నేనైతే ఇప్పుడు అన్నం తినేసి కొడ దగ్గరికి వెళ్తానండి. చూడండి అన్నం తినేసి వెళ్తాను. బాయ్ అండి.